చెప్తారు లీడర్షిప్ కావాల్సిన 3 సంఘటనలు? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక నాయకుడిగా నేను బిహేవ్ చేయను. నేను ఒక సేవకుడిని ముందు. వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను, సమాజానికి అన్నది ఒకటి నేర్చుకున్నాను. తర్వాత నేను ఎవరైనా కానీ నాకు ప్రాధాన్యత కల్పించలేదు అనుకోండి, నేను ఈగో ఫీల్ అవును. అదే వాళ్ళు దృష్టికి వాళ్ళు మనకు తక్కువ అంచనా వేసుకుని ఉంటారు తప్ప దాని విషయంలో నేను ఫీల్ అవును. నెక్స్ట్, ఎవరైనా కానీ నన్ను విమర్శించి నన్ను ఏదైతే చూపించేటటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన చేసుకోవడం కొంచెం లేదైనా కానీ నా గురించి వాళ్ళ మీద నేను కోపం. వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకు కూడా కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి మౌనమే దానిస్తాను తప్ప తిరుగుబాటు చేయను. నా నాయకత్వానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూడింట్లో ఖచ్చితంగా అందరూ అనే సార్లు మేము అపార్థం చేసుకున్నాము, అనకూడని మాటలు కూడా కావాలి అన్నామని తర్వాత లేట్గా చేసుకుని మనల్ని విడిచిపెట్టరాదు. లీడర్షిప్ లో ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఇవన్నీ